తెలంగాణను గంజాయి మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఎక్సైజ్ శాఖలు అప్రమత్తమయ్యాయి. నిర్మల్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉండడంతో ఈ ప్రాంతంలోకి గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో గంజాయి రవాణాను ఆపటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుపుతున్న నిర్మల్ జిల్లా ఎస్పీ చెల్లా ప్రవీణ్ కుమార్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం అతను మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదే భాగంలో మనం నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ తోటి మనం ఉన్నాం. ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, తెలంగాణలో డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కనిపించదని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దానిపైన మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారు? గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ప్రత్యేకంగా కూడా మనం స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా గాంజా పండించవద్దు అన్నటువంటి 100% గాంజా రహిత జిల్లాగా ఉండాలనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపట్టడం జరిగింది. సర్ప్రైజ్ చెకింగ్స్ కావచ్చు, వెహికల్ చెకింగ్స్ కావచ్చు, కార్డన్ అండ్ సెర్చ్ కావచ్చు, ఇట్లాంటివి చేపించడం జరిగింది. సహజంగా మన దగ్గర గాంజా పంపకాలు దాదాపుగా 0 అనే చెప్పవచ్చు. అయితే మన దగ్గర నుండి మహారాష్ట్ర నాందేడ్కు వెళ్ళటం కావచ్చు, నాగ్పూర్ వెళ్ళటం కావచ్చు, వయా భద్రాచలం నుండి అటు సైడ్ నుండి మనకు రావటం అనేది ఎన్ రూట్లో హైవేలో జరగటం జరుగుతుంది. దాని మీద కూడా మనము కొన్ని కేసెస్ కట్టడం జరిగింది. అయితే మన దగ్గర పెద్ద మొత్తంలో ఈ గాంజాను సప్లై చేయటం కానీ పెద్ద పెద్ద డ్రగ్ అఫెండర్స్ కానీ మన దగ్గర లేరు. వారందరిపైన కూడా వీటితో పాటు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడక్కడ వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది. నిర్మల్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ మహారాష్ట్ర బార్డరు, ఇక్కడ రావడానికి 4-5 రూట్స్ ఉన్నాయి. వాటిపైన మీరు ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఏమన్నా మనకు నాందేడ్ నుండి కొంత వచ్చే అవకాశం ఉంది. నాందేడ్ నుండి మనకు మహారాష్ట్ర నుండి వచ్చి మనకు భైంసా పట్టణంలో కావచ్చు, నిర్మల్ పట్టణంలో కావచ్చు, అక్కడక్కడ ఎవరైతే ఈ గాంజా మీద మనకు వినియోగిస్తున్నారో వాళ్ళకు సప్లై చేసే అవకాశం ఉంది. వారందరిపైన కూడా మనము ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. వీటితో పాటు పేరెంట్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన కూడా ఎప్పటికప్పుడు వారు కూడా గమనిస్తూ ఏదైనా పోలీస్ సహాయం కావాల్సి ఉంటే మా పోలీస్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. గాంజాయి కల్టివేట్ చేసే వాళ్ళకు మీరు ఏమన్నా మొబైల్ కానీ ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుంది కల్టివేట్ చేయొద్దని చెప్పేసి? మనం ఆల్రెడీ గాంజా కల్టివేషన్ మీద చాలా యాక్షన్ తీసుకోవటం జరిగింది. మనకు గతంలో సారంగపూర్ లిమిట్స్లో అక్కడక్కడ తాండాలలో ఉండేది, అదేవిధంగా పెంబి లిమిట్స్లో ఉండేది. కానీ ఈ సంవత్సరం మనకి ఎక్కడ కూడా గాంజా కల్టివేషన్ మీద రిపోర్ట్స్ కాలేదు. 100% కల్టివేషన్ పరంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి 0 కల్టివేషన్ ఉంది. ఎవరైనా కల్టివేట్ చేసినట్టు తెలిస్తే వారిపైన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు చేసుకోవడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాను గాంజాయి రహిత జిల్లాగా చూస్తున్నాం. ఇక్కడ 0% కల్టివేషన్ ఉంది. ఈ విధంగా ఏ విధంగా గాంజాయి కానీ పండించుడు కానీ ఇక్కడ ఇచ్చేస్తే తీవ్రంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనతో అన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి.